రాజన్న ఆలయం గోదాంలో సరుకులు మాయంపై రాజ్ న్యూస్ కథనానికి ఈవో రమాదేవి స్పందించారు. శృంగేరి పీఠాధిపతి కార్యక్రమంలో వేములవాడ ఆలయ గోదాం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ తన సొంత కారులో ఆలయానికి సంబంధించిన సరుకులను అక్రమంగా తరలించాడు. దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఈవో పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈవో రమాదేవి అన్నారు. ఆలయ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజన్న ఆలయం నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి రాజ్ న్యూస్ వార్త ద్వారా మరి చూడడం జరిగింది. ఇవల్ల వేలాది మందిగా భక్తులు ఈ పేదల పెన్నిదైనటువంటి రాజరాజేశ్వర స్వామివారికి వచ్చి ఎంతో కష్ట సుఖాలు కోర్చుకొని మరి దైవ దర్శనాలు చేసుకొని రాజన్న ఉండిలో డబ్బులు చెల్లిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి మరి రాజన్నకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అయితేనేమి, నెయ్యి అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేస్తున్నటువంటి తరుణం. ఇలా ఈ లూటీ చేసినటువంటి అధికారుల మీద వెంటనే మరి ఆలయ ఈవో గారు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది, రాజన్న ఆలయం యొక్క పాలన గాడి తప్పింది. పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. అది ఏ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మరి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే తప్పితే ఇలా రాజన్న ఆలయంలో అవినీతి అనేది తగ్గేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే అవినీతి చేసినటువంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాజన్న ఆలయానికి ఒక కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారిని ఈవోగా నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇటు రాజన్న ఆలయం గోదాంలో అయితే సరుకులు మాయం చేసిన వెంకట ప్రసాద్ పై అయితే ఇటు ఈవో రమాదేవి స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చాలని వేములవాడ రాజన్న ఆలయంలో అధికారుల చేతివాటం నడుస్తుందనే కోణంలో కూడా గత కొన్ని రోజుల నుంచి ఒకవైపు రాజ్ న్యూస్ కథనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఒకవైపు వేములవాడకు సంబంధించిన గోదాంలో వి వెంకట ప్రసాద్ అనే సూపరింటెండెంట్ అక్కడ ఉన్న సరుకులను అయితే అతని కారులో ఎక్కించుకొని వెళ్లడము, బయట విక్రయిస్తున్నట్టుగా అక్కడ మనము ఈ రోజు కథనాలను ఇవ్వడం జరిగింది. అయితే ఒక సూపరింటెండెంట్ గా ఉన్న వ్యక్తే దాంట్లో ఉన్న ఆ ఆలయానికి సంబంధించిన ఆ సామానును ఒకవైపు అక్కడి నుంచి తీసుకువెళ్లడము, అతను అక్రమంగా డబ్బులు దండుకుంటున్నాడు అనే కోణంలో కూడా మనము లైవ్ గా ఇవ్వడం జరిగింది. అతను తీసుకెళ్తున్న కారును కూడా చూపిస్తూ ఆ సొంత కారును ఆ నెంబర్ తో సహా మనం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాజ్ న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందన లభించిందనే చెప్పవచ్చు. ఒకవైపు వేములవాడకు సంబంధించిన ఈవో రమాదేవి అయితే స్పందించడం జరిగింది. రాజ్ న్యూస్ ప్రతినిధికి ఫోన్ చేసి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా వివరణ తీసుకున్నారు. అయితే రాజ్ న్యూస్ చెప్పిన దాని ప్రకారంగా అక్కడ ఆలయానికి సంబంధించిన సూపరింటెండెంట్ ఈ విధంగా చేశాడు. ఒకవైపు అక్రమంగా అందులో ఉన్న సామాన్ను కొల్లగొడుతున్నాడు, అతను ఇన్ఛార్జ్ గా ఉండి ఆలయానికి వచ్చిన సామాన్నే కొల్లగొడుతున్నాడు అనే కోణంలో కూడా మనం సమాచారం ఇవ్వడం జరిగింది. అనంతరము ఈవో రమాదేవి అయితే ఒక కమిటీని కూడా వేస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే శృంగేరి పీఠాధిపతులు వచ్చిన రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం తోటి కూడా ఒకవైపు అక్కడ సూపరింటెండెంట్ గా అతను ఉంటున్నాడు, కానీ అతను బాధ్యత రహితంగా వివరించాడు కాబట్టి కంపల్సరీ దేవాలయానికి సంబంధించిన ఏఈఓను ఇంకొక ఏఈఓను పర్సనల్ గా అక్కడ అతన్ని వివరణ తీసుకోవాలి. ఒకవైపు అక్కడ ఉన్న సామాన్లు ఏ విధంగా వెళ్ళాయి, ఆ కారుతో సహా అవన్నీ వాళ్ళు రాజునుసులు వాళ్ళు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ దానిపైన ఏం జరిగిందనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలని కూడా అతనికి ఏఈఓకి అయితే అప్పచెప్పడం జరిగింది. మరో ఏఈఓ కూడా అందులో సరుకులు ఏ విధంగా ఉన్నాయి, సరుకులు గతంలో ఉన్న మాదిరిగా ఉన్నాయా, ఎన్ని సరుకులు ఉన్నాయా, వచ్చిన సరుకులు ఎంత, పోయిన మెటీరియల్ ఎంత, అంటే అందులో ఉన్న మెటీరియల్ ఇటు పోయిన మెటీరియల్ ఎంతో మాకు లెక్క చెప్పాలనే కోణంలో మరో ఏఈఓకు కూడా ఆమె ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అంటే ఇద్దరు ఏఈఓలను దీనికి పైన వివరణ ఇవ్వాలి. ఒకవైపు అక్కడ ఏం జరిగిందనే కోణంలో కూడా అందులో సరుకులు ఎన్ని మయమయ్యాయి, సూపరింటెండెంట్ గా అతను ఉన్నాడు కాబట్టి ఎందుకు ఈ విధంగా చేశాడు, కింది స్థాయి అధికారులను మరి నయాన భయాన ఈ విధంగా చేసుకుంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ తతంగం అనే కోణంలో కూడా ఈవో రమాదేవి స్పందించడం జరిగింది. ఇద్దరు ఏఈఓలను కూడా పెట్టారు. దీనిపైన వివరణ తీసుకున్న అనంతరం కూడా ఎవరైతే బాధ్యులు ఉంటారో ఈ వెంకట
ప్రసాద్ పైన కూడా విగ్రహ ప్రసాద్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆలయ ఉద్యోగి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. రాజ్ న్యూస్ స్పష్టంగా దాన్ని చూపించడం జరిగింది. కాబట్టి దాన్ని ఎంక్వైరీ అయిన అనంతరం కూడా ఈవో రమాదేవి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, వెంకటేష్ సస్పెండ్ చేసే దిశగా కూడా మేము వెళ్తామనే కోణంలో కూడా రమాదేవి చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.